ప్రకృతిలో మనకు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగించేది, మనల్ని ఆహ్లాదంగా ఉంచేది ఏమిటి? పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, శాఖోపశాఖలుగా పరుచుకున్న పచ్చదనం. ఆకాశానికి భూమికి మధ్య ఉన్న పచ్చని వంతెనలే చెట్లు. భూమిలో పుట్టిన ఈ మొక్కలు తమలో పచ్చదనాన్ని నింపుకొని నేలంతా విస్తరించి జీవకోటికి ఎంతో ఉపకారం చేస్తాయి. భూమి ఉపరితలం మీద నుండి పైకెదిగి శాఖోపశాఖలుగా పెరిగే భాగాన్నే కాండము అంటాము. మొక్కలో ఇది అతి ముఖ్యమైన భాగము. భూగోళంపై ఉన్న వివిధ వాతావరణాలకు, ఆవాసాలకు అనుగుణంగా వేలాది మొక్కలు తమ మనుగడను కొనసాగించడం మనం చూస్తూ ఉంటాం. ఒక మనిషిని గుర్తించడానికి అతని కళ్ళు, ముక్కు, చెవులు, జుట్టు, చర్మం రంగు ఇలా వివిధ అంశాలను దృష్టిలోకి తీసుకుంటాం. అదే విధంగా మొక్కల బాహ్య లక్షణాలను బట్టి, అంటే కాండం, కొమ్మలు, పత్రాలు, వాటి అమరిక, పుష్పాలు, ఫలాలు మొదలైన వాటిని బట్టి వాటిని గుర్తిస్తాం. కొమ్మలు, ఆకులు, పూలు అన్నీ ఈ కాండం పైనే ఏర్పడతాయి. మనుషులు, జంతువులు కదిలినట్లు మొక్కలు కదలలేవు అన్న సంగతి మీకు తెలుసు. మొక్కలకు ఒక రూపాన్నిచ్చి దానికో ప్రత్యేకతను కలుగజేసేది, దాని బరువు బాధ్యతలను మోసేది ఈ కాండమే. ఈ కార్యక్రమంలో కాండం గురించి నేర్చుకుందాం. అధ్యయనానికి వీలుగా దీనిని 2 భాగాలుగా పరిశీలిద్దాం. మొదటి భాగంలో కాండం లక్షణాలు, విధులు, వివిధ రకాల కాండాల గురించి నేర్చుకుందాం. కాండం రూపాంతరాల గురించి మరో భాగంలో చూద్దాం. మొక్కల్లో వాయుగతంగా పెరిగే వ్యవస్థను ప్రకాండ వ్యవస్థ అని అంటారు. ఈ వ్యవస్థ విత్తనం అంకురించేటప్పుడు ఏర్పడే ప్రథమ కాండం నుండి ఉద్భవిస్తుంది. ఇది కాండము. ప్రకాండ వ్యవస్థ యొక్క అక్షాన్ని కాండము అంటారు. ఈ కాండం మీద శాఖలు ఏర్పడతాయి. పత్రాలు, మొగ్గలు, పుష్పాలు మొదలైన ఉపాంగాలు ఈ కాండం మీద లేదా దాని శాఖల మీద ఏర్పడతాయి. ఈ కాండం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటో పరిశీలిద్దాం. కాండం ప్రకాండ వ్యవస్థ యొక్క నిటారుగా పెరిగే అక్షం. కాండం కాంతి అనువర్తనానికి అనుకూలంగా మరియు భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా పెరుగుతుంది. కాండం కణుపులు, కణుపు మధ్యమాలుగా విభేదన చెంది ఉంటుంది. కాండం మీద పత్రాలు కణుపుల నుంచి ఏర్పడతాయి. పత్రానికి, కాండానికి మధ్య ఉండే లోపలి కోణాన్ని గ్రీవము అంటారు. గ్రీవంలో ఏర్పడే గ్రీవపు మొగ్గలు శాఖలను ఏర్పరుస్తాయి. సాధారణంగా కాండం స్తూపాకారంలో ఉంటుంది. కానీ కొన్ని మొక్కల్లో ఇది త్రికోణాకారంలో, చతుష్కోణాకారంలో లేదా గట్లతోనూ ఉంటుంది. సామాన్యంగా లేత కాండాలు ఆకుపచ్చగాను, ముదిరిన కాండాలు గోధుమ వర్ణంలోనూ ఉంటాయి.
ఇప్పుడు కాండం చేసే ముఖ్యమైన పనులేంటో చూద్దాం. కాండం పత్రాలన్నింటికీ సూర్యరశ్మి తగిలేటట్లు చేస్తుంది. ఇది శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాల వంటి ఉపాంగాలన్నింటినీ భరిస్తుంది. భూమి నుండి వేళ్లు గ్రహించిన నీటిని, లవణాలను పత్రాలకు అందిస్తుంది. పత్రాలలో తయారైన ఆహార పదార్థాలను మొక్కలోని ఇతర భాగాలకు అందిస్తుంది. ఇలా కాండము మొక్కల్లో రవాణా వ్యవస్థగా పనిచేస్తుంది. మొక్కలు వాటి వాటి ఆకృతుల్లో తేడాలను చూపుతాయి. మొక్కల స్వరూపం, నిర్మాణాలను బట్టి వాయుగత కాండాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. గుల్మాలు, పొదలు, చిరు పొదలు, వృక్షాలు. మొదటి రకపు మొక్కలు గుల్మాలు. మృదువైన కాండం ఉన్న చిన్న చిన్న మొక్కలను గుల్మాలు అంటారు. ఇవి సర్వసాధారణంగా 1 నుండి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇవి భూమిపైన నిటారుగా లేదా సాగిలబడి పెరుగుతూ ఉంటాయి. గుల్మాలు సాధారణంగా చేవదోరని కాండం గల చిన్న మొక్కలు. ఇవి కొద్ది సంవత్సరాలే జీవిస్తాయి. గుల్మాలను వాటి జీవిత కాలాన్ని బట్టి 4 రకాలుగా విభజించవచ్చు. స్వల్పకాలిక మొక్కలు, ఏకవార్షికాలు, ద్వివార్షికాలు, బహువార్షికాలు. అనుకూల పరిస్థితుల్లో కొన్ని వారాలు మాత్రమే జీవించి తమ జీవిత చరిత్రను పూర్తి చేసుకునే గుల్మాలను స్వల్పకాలిక మొక్కలు అంటారు. ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్ అనగా పల్లేరు, సొలానమ్ సురత్తెన్స్ అనగా ముళ్ళవంగ స్వల్పకాలిక మొక్కలకు ఇవి ఉదాహరణలు. ఒక ఋతువు లేదా 1 సంవత్సరం కాని జీవించే గుల్మాలనే ఏకవార్షికాలు అంటారు. ఈ సమయంలోనే అవి వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. వరి, గోధుమ, ఆవాలు మొదలైన మొక్కలన్నీ ఏకవార్షికాలే. ఇక 3వ రకం గుల్మాలు ద్వివార్షికాలు. 2 సంవత్సరాలు జీవించే మొక్కలను ద్వివార్షికాలు అంటారు. ఈ మొక్కలు మొదటి సంవత్సరంలో శాఖీయంగా వృద్ధి జరుపుకొని తయారు చేసినటువంటి ఆహారాన్ని వాటి వేళ్లలో నిల్వ చేసుకుంటాయి. వేళ్లు ఆహార నిల్వ చేయడం వల్ల ఉబ్బి ఉంటాయి. ఈ పంటలను వేరు పైర్లు అని, వేళ్లను దుంప వేళ్లు లేదా నిల్వ చేసే వేళ్లు అని అంటారు. 2వ సంవత్సరంలో నిల్వ ఉన్న ఆహారాన్ని ఉపయోగించుకొని పుష్పాలు, ఫలాలను ఉత్పత్తి చేసి జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటాయి. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ మొదలైన మొక్కలన్నీ ద్వివార్షికాలు. 4వ రకం బహువార్షికాలు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించే మొక్కలను బహువార్షికాలు అంటారు. ఇవి సాధారణంగా
పొదలు లేదా వృక్షాలుగా ఉంటాయి. ఇవి చాలా కాలం శాఖీయ వృద్ధి జరుపుకున్న తరువాత పుష్పాలు, ఫలాలను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణ మామిడి, వేప, మర్రి మొదలైనవి. కొన్ని గుల్మాలకు కాండాలు భూమిలో ఉండడం వల్ల అవి బహువార్షికాలుగా జీవిస్తాయి. ఉదాహరణ అరటి, అల్లం, నీరుల్లి. ఇక వాయుగత కాండాలలో రెండవ రకం పొదలు. ఇవి గుల్మాల కంటే పెద్దవిగా ఉండి చేవదేరి ఉంటాయి. వీటికి భూమిపైన మాను ఉండదు. వీటిలో కాండం దృఢంగా ఉండి బలమైన శాఖలను భూమికి దగ్గరగా ఏర్పరచడం వల్ల మొక్కలు గుబురుగా పెరిగి ప్రధాన కాండాన్ని సులభంగా గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇవి బహువార్షికాలుగా ఉండి సుమారు 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అంటే గన్నేరు, మందారం, డ్యూరాంత, గులాబీ మొదలైన జాతులన్నీ పొదలుగా జీవిస్తాయి. గుల్మాలకు, పొదలకు మధ్యస్థంగా ఉండే మొక్కలను చిరు పొదలు అంటారు. సొలానం మెలాంజినా అనగా వంకాయ, క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ అనగా మిరప. ఈ మొక్కలను చిరుపొదలకు ఉదాహరణగా చెప్పవచ్చు. వాయుగత కాండాలలో మూడవ రకం వృక్షాలు. చేవదేరిన పెద్ద మొక్కలనే వృక్షాలు అని పిలుస్తారు. ఇవి బహువార్షికాలుగా జీవిస్తూ చాలా అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటిలో దృఢమైన చేవదేరిన కాండం ఉంటుంది. వృక్షాలన్నింట్లో కాండం మీద కొంత ఎత్తు వరకు శాఖలుండవు. ఈ భాగాన్ని మాను అంటారు. భూమికి దూరంగా చాలా ఎత్తులో ప్రధానాక్షం మీద శాఖలు పెరుగుతాయి. సామాన్యంగా కాండాలు దృఢంగా బలంగా ఉండి మొక్క నిటారుగా ఉండడానికి సహాయపడతాయి. కానీ కొన్ని మొక్కల కాండాలు బలహీనంగా మృదువుగా ఉండి మొక్కను నిలువుగా ఉంచలేవు. వీటిలో చాలా రకాలైన ఉపాంగాలు ఏర్పడి కాండపు పెరుగుదలకు ఎగబాకడానికి సహాయపడతాయి. ఇప్పుడు కాండపు రకాలను పరిశీలిద్దాం. వాయుగత కాండాలు 2 రకాలు. అవి బలమైన కాండాలు, బలహీన కాండాలు. బలమైన కాండాలు గల మొక్కల్లో అనగా వృక్షాలలో శాఖలు ఏర్పడే విధానాన్ని బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. అవి 1 శంఖాకార వృక్షాలు, 2 ఛత్రాకార వృక్షాలు, 3 కాడెక్స్. శంఖాకార వృక్షాలు మొక్క నిలువుగా పెరగడానికి కారణం కాండం చివరిలో ఉన్న కొన మొగ్గ అని మీ అందరికీ తెలుసు. అసలు మొగ్గ లేదా కోరకం అంటే ఏంటి? మీలో చాలా మంది క్యాబేజ్ ని చూసే ఉంటారు. క్యాబేజ్ అతిపెద్ద శాఖీయ మొగ్గ. ఈ క్యాబేజ్ నిలువు కోతలో శాఖీయ కోరకం లేదా శాఖీయ మొగ్గ నిర్మాణాన్ని చూడవచ్చు. ఇది మధ్యలో ఉన్న అక్షం. కాండం సంక్షిప్తంగా ఉండడం చేత కణుపులు దగ్గరగా ఉంటాయి. ఇందులో రసభరితమైన పత్రాలు ఒకదానిపై ఒకటి అమరి ఉండి, అంటే అతి వ్యాప్తంగా ఉండి కాండం కొన భాగాన్ని రక్షిస్తూ ఉంటాయి. దీనినే మొగ్గ అంటాము. అంటే కణుపులు, కణుపు మధ్యమాలు కుదించబడి ఉండడం వల్ల
అనేక లేత పత్రాలు దగ్గరగా అమరి ఉన్న నిర్మాణాన్నే మొగ్గ అని అంటాము. ఈ రకమైన శాఖీయ కోరకాలు పత్రగ్రీవం, కాండం మరియు దాని శాఖల కొన భాగాన ఉండి పెరుగుదలకు తోడ్పడతాయి. మొగ్గలు పత్రగ్రీవాల్లో ఉంటే వాటిని గ్రీవపు మొగ్గలని అంటారు. శిఖర భాగాల్లో ఉండే మొగ్గలను శిఖర మొగ్గలు లేదా కొన మొగ్గలని అంటారు. కొన మొక్క నిలువు పెరుగుదలకు తోడ్పడితే గ్రీవపు మొగ్గలు శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలు అన్ని దిశలకు వ్యాపిస్తాయి. ఇలా శాఖలన్నీ ప్రధాన కాండం నుండి ఉద్భవించి విస్తరించే విధానాన్ని శాఖీభవనం అని అంటారు. ఈ శాఖీభవనమే వృక్ష ఆకృతిని నిర్ణయిస్తుంది. శంఖాకార వృక్షాలలో కాండాగ్రంలోని కొన మొగ్గ జీవితాంతం చైతన్యవంతంగా ఉండి అనిశ్చితంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. దీని ఫలితంగా నిటారుగా పొడవుగా పెరిగే కాండం ఏర్పడుతుంది. గ్రీవపు మొగ్గల నుండి శాఖలు ఏర్పడి ఏటవాలుగా అగ్రాభిసార క్రమంలో పెరగడం వల్ల ప్రకాండం శంకువాకారంగా కనిపిస్తుంది. పాలియాల్థియా లాంగిఫోలియా, క్యాజురైనా, యూకలిప్టస్ వంటి వృక్షాలు శంకువాకారంగా ఉండడం మనం గమనించవచ్చు. మీరు చూస్తున్న ఈ వృక్షాలు ఛత్రాకార వృక్షాలు. వీటిలో ప్రథమ కాండం కొన్ని శాఖలను ఏర్పరిచిన తరువాత కొన మొగ్గ క్షీణిస్తుంది. తరువాత గ్రీవపు మొగ్గల నుండి అనేక శాఖలు అభివృద్ధి చెంది ప్రకాండం ఛత్రాకారంగా ఏర్పడుతుంది. ఉదాహరణలు ఫైకస్ బెంగలెన్సిస్, టామరెండస్ ఇండికా. ఇక మూడవ రకపు వృక్షాలను కార్డెక్స్ అంటారు. ఈ వృక్షాన్ని చూడండి. ఇందులో ప్రధాన కాండం శాఖారహితంగా పొడవుగా దృఢంగా ఉంది. కాండాగ్రంలో మాత్రమే అనేక పత్రాలు కిరీటంలాగా అమరి ఉంటాయి. ఇటువంటి కాండాన్ని కార్డెక్స్ అంటారు. రాలిన పత్రపీఠాల యొక్క గుర్తులను కూడా వీటి కాండాల మీద చూడొచ్చు. కొబ్బరి, తాటి, ఈత వంటి వృక్షాలు ఈ కార్డెక్స్ రకానికి స్పష్టమైన ఉదాహరణలు. ఇప్పుడు బలహీన కాండం ఉన్న మొక్కలను చూద్దాం. ఈ మొక్కల కాండం బలహీనంగా ఉండడం వల్ల నేల మీద కానీ ఆధారం సహాయంతో నిలువుగా గాని పెరుగుతాయి. వీటిలో 3 రకాలున్నాయి. నిటారుగా ఉండే కాండాలు గల మొక్కలు, సాగిల పడే మొక్కలు, ఎగవాకే మొక్కలు. మొక్కజొన్న, చెరకు వంటి బలహీన కాండాలు ఉన్న మొక్కల్లో కాండాలు కణుపులు, కణుపు మధ్యమాలుగా విభజన చెంది కణుపు మధ్యమం దగ్గర ఒకదానితో ఒకటి అతుక్కున్నట్లుగా ఉంటాయి. ఇటువంటి కాండాన్ని తృణకాండము అంటారు. దీనికి ఉదాహరణ జియామేస్, షకారం అఫిసినేరం. న్యూసా పారడైసికా అంటే అరటిలో తొడుగు వంటి పత్రపీఠాలుంటాయి. ఇవి వాయుగతంగా ఉండి ఒకదానిని ఒకటి చుట్టుకొని ఒక కాండం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఇందులో నిజమైన కాండం భూమి లోపల ఉంటుంది. వాయుగతమైనది నిజమైన కాండం కాకపోయినా కాండంలా కనిపిస్తుంది. కాబట్టి దీనిని అనృత కాండం అంటారు. సాగిల పడే మొక్కలు. ఈ రకమైన బలహీన కాండం ఉన్న మొక్కలు భూమిలో ఒక చోట స్థిరంగా వేళ్లతో స్థాపితమై ఉంటాయి. వీటి శాఖలు భూమి ఉపరితలం పైన సాగిలబడి అన్ని వైపులా పెరుగుతాయి. ఈ మొక్కలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి
ఉద్వక్ర మొక్కలు. 2 శయాన మొక్కలు. గడ్డి చామంతి అంటే ట్రైడెక్స్ ప్రొకంబెన్స్ ఉద్వక్ర మొక్కకు ఒక ఉదాహరణ. ఈ మొక్కలు ఒక చోట వేళ్ల వల్ల స్థాపితమై ఉండి శాఖీయ భాగాలు నేలపై సాగిలపడి పెరుగుతూ ఉంటాయి. వీటి ప్రత్యుత్పత్తి భాగాలు మాత్రం నిటారుగా పెరుగుతాయి. శయాన మొక్కలు. వీటిలో శాఖీయ పుష్ప భాగాలతో ఉన్న మొక్క భాగమంతా నేలపై సాగిలబడి పెరుగుతుంది. ఫలాలు కూడా నేలపైనే ఏర్పడతాయి. ట్రిబ్యులస్ టెరెస్ట్రిస్ అంటే పల్లేరు దీనికి ఉదాహరణ. బలహీన కాండాల్లోని 3వ రకం ఎగబాకే మొక్కలు. ఇవి ఏదైనా ఒక ఆధారం సహాయంతో ఎగబాకి నిటారుగా పెరగగలుగుతాయి. వీటిల్లో 5 రకాలున్నాయి. అవి 1 తిరుగుడు తీగలు, 2 నులి తీగలతో ఎగబాకే మొక్కలు, 3 వేళ్ల ద్వారా ఎగబాకే మొక్కలు, 4 స్టాగ్లర్లు, 5 లయన్లు. తిరుగుడు తీగలు. కొన్ని బలహీన కాండం గల మొక్కల్లో కాండం ఆధారం చుట్టూ తిరుగుతూ పైకి ఎగబాకుతుంది. ఇటువంటి కాండాలనే తిరుగుడు తీగలు అంటారు. ఇవి ఆధారం చుట్టూ ముందు వదులుగాను తరువాత దిగువగాను చుట్టుకొని పెరిగి విస్తరిస్తాయి. అవి తిరిగే దిక్కును బట్టి 2 రకాలుగా చెప్పవచ్చు. అవి 1 సవ్య తిరుగుడు తీగలు, 2 అపసవ్య తిరుగుడు తీగలు. సవ్య తిరుగుడు తీగలు కాండాలు ఆధారం చుట్టూ కుడి నుండి ఎడమకు అంటే ప్రదక్షిణంగా తిరిగితే వాటిని సవ్య తిరుగుడు తీగలంటారు. ఉదాహరణ డయోస్కోరియా. చిక్కుడు వంటి మొక్కల కాండాలు ఆధారం చుట్టూ ఎడమ నుండి కుడికి అంటే అప్రదక్షిణంగా తిరుగుతాయి. వీటిని అపసవ్య తిరుగుడు తీగలంటారు. డాలికస్ లాబ్లా దీనికి ఉదాహరణ. నులి తీగలతో ఎగబాకే మొక్కలు. కొన్ని బలహీన కాండాల మొక్కలు సన్నని పొడవైన స్పర్శ జ్ఞానం గల నులి తీగలను ఏర్పరుస్తాయి. ఇవి గడియారపు స్ప్రింగులా చుట్టుకొని ఉంటాయి. ఏదైనా ఆధారం లభించగానే ఇవి దానికి చుట్టుకొని మొక్క ఎగబాకడానికి తోడ్పడతాయి. వేళ్ల ద్వారా ఎగబాకే మొక్కలు. పోతాస్, వెనిల్లా వంటి మొక్కల కాండాలు కణుపుల వద్ద వేళ్లను ఏర్పరచుకుని వాటి సహాయంతో ఆధారంపైకి ఎగబాకుతాయి. స్టాగ్లర్లు కొక్కెలు, ముళ్ళు వంటి ఉపాంగాల సహాయంతో ఎగబాకే బలహీన కాండం గల మొక్కలనే స్టాగ్లర్లు అంటారు. బోగన్ విల్లియా ముళ్ల ద్వారా, ఆర్టాబోట్రిస్ కొక్కెల ద్వారా ఎగబాకుతాయి. బలహీన కాండాల్లో చివరి రకం లయన్లు. వీటిలో దృఢమైన కాండం ఉంటుంది. ఈ కాండం లేతగా ఉన్నప్పుడే తిరుగుడు తీగలాగా ఆధారాన్ని చుట్టుకుని పెరిగిన తరువాత దృఢంగా మారుతుంది. ఉదాహరణ బాహేనియా.
ఇంతవరకు కాండం అంటే ఏంటో, దాని లక్షణాలేమిటో, కాండాలలో ఎన్ని రకాలున్నాయో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ పాఠ్యాంశం నుంచి ఇవ్వబడే కొన్ని ముఖ్యమైన స్వల్ప సమాధాన ప్రశ్నలను చూడండి. ద్వివార్షికాలు అనగానేమి, ఏవేమి 2 ఉదాహరణలు ఇవ్వండి. కోకస్ న్యూసిఫెరాలో ఉన్న కాండపు ప్రత్యేకత ఏమిటి? అమృత కాండం అంటే ఏమిటి? మ్యూసా పారడైసికాలోని అమృత కాండం స్వరూపం ఏమిటి?